అపేక్షించితిని, మొరబెట్టితిని, నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. నెక్స్ట్, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాపకునపై అండి తెరచుకుందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ వాక్యము ధ్యానించుటకు ఆ జాములు కాక మునపే, అంటే 4 జాములని మాట, అది కంప్లీట్ అయ్యే మునపు, అంటే ప్రైజ్లో ఎర్లీ మార్నింగ్, అంటే ప్రైజ్లో నేను ఏం చేస్తున్నానండ కనిపెట్టుకున్నారు. అంటే ఆసక్తి మనకు కనిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో అంటే దేవునితో గడపడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఉన్న దాహం అని మాట, ఆ ఇంట్రెస్ట్ అని మాట. ప్రైజ్లో ఉదయకాలము లేచి, ప్రైజ్లో ఉదయకాలము మునపే గమనించండి. దేవుని స్తోత్రం. ఎప్పుడో 3 o'clock 4 o'clock ప్రైజ్లో ఎప్పుడు తెల్లజారు వస్తుందని ఎదుర్కొని ఉన్నారు, చూస్తూనే ఉన్నారని చెప్పి దేవుని వాక్యము కీర్తనగాడు మనకి బోధిస్తుంది. ఈ పగటి వేళ ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముందుకు సాగాలని ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితంలో ప్రైజ్లో ఆరాధన అనేది ముఖ్యంగా ఈ యొక్క ప్రైజ్లో ఆదివారపు ఆరాధన అనేది చాలా ముఖ్యమైనదని మాట. దేవుని స్తోత్రం. అది మనము మానేయకూడదా అండి? ఆదివారము ఆరాధన ఏం చేయకూడదు, మానకూడదు. అది దేవుని ఆజ్ఞ అని మాట, దేవుడు చెప్పిన విషయం అని మాట. సంఘం ఏర్పాటు చేసినప్పుడు వారందరూ రోజు కూడుకునేవారండి. అందరూ వినండి ఏంటి, రోజు కూడుకునేవారు. మరి ప్రైజ్లో ముఖ్యంగా అదే ప్రైజ్లో వారములో మొదటి రోజున కూడుకొని దేవుని ఆరాధించేవారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క ఆరాధన? అందరూ వినండి. ప్రైజ్లో యోహాను భక్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడ? పద్మోస్తు దీపములో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రైజ్ ఏం చేశారు? ఆరాధన చేసేవారనమాట. అంటే ప్రభు దినమున అని ఉంది. ప్రభు దినమున ప్రైజ్లో ఆ యొక్క దినమును ఆరాధించడానికి కూర్చున్నారంట. అప్పుడు ఆత్మవశుడయ్యాడు. దేవుని స్తోత్రం. ఆరాధించడానికి కూర్చున్నప్పుడు ఆత్మవశుడయ్యాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్లో మనం కూడా ప్రైజ్లో ఒంటరిగా ఉండే ఆరాధన చేస్తారా అండి? చెప్పండి, ఒంటరిగా ఉండే ఆరాధన చేస్తారా? ప్రైజ్లో పక్కనే ఒక ఫోన్ ఉండే ప్రైజ్లో ఆరాధన జరగదు కానీ, ప్రైజ్లో అవునా కదా? ప్రైజ్ ఫోన్ పక్కనే ఉండి ఒంటరిగా ఉండే ఏం చేస్తారండి అండి? ఫోన్ పక్కనే ఉండి ఒంటరిగా ఉండే ఏం చేస్తారండి? చెప్పండి. ఫోన్ చూస్తారు. ఓకే, ప్రైజ్లో అది సర్వీస్లో. అంటే ఆరాధన అనేది ప్రైజ్లో క్రైస్తవుడు, దేవుని నమ్మేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు, మానేయకూడదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే కొన్ని పర్యాయాలు జోబు సంబంధము అటువంటి వచ్చినప్పుడు కూడా వారిలో ఉన్న ఆసక్తి దేవుడు చూసేవాడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కొందరేమో ఒక గంట కూర్చుకొని వెళ్ళిపోయి కొందరు ఉన్నారు. గమనించండి. దేవుని సన్నిధిలో గడపాలని ఒక తాపత్రయం. గమనించండి. ప్రైజ్లో అలా కూడా కొన్ని ఈ ప్రస్తుత కాలంలో జరుగుతుంది. ఇదివరకు అలాగేం లేదు. ఆదివారం అసలు అన్ని షాప్స్, అన్ని ఆఫీసెస్, అన్ని ప్రైజ్లో ఉద్యోగ స్థలం ఏమైంది, క్లోజ్ అని మాట. గమనించండి. ఇదివరకు ఆ సమస్య ఉండేది కాదు, కానీ ఇప్పుడు ప్రైజ్లో ఆసక్తి పెరిగిపోయింది. దేనికి? ప్రైజ్లో అదే ప్రైజ్లో షాపు వారికైనా లేకపోతే వాళ్ళకి ప్రైజ్లో రెబ్బు సంపాదన ఎక్కువ ఆలోచన కలిగింది కనుక ఆదివారం కూడా పెడుతున్నారు ప్రైజ్లో. అటువంటి పరిస్థితి సమాజంలో వచ్చిందన్నమాట. అటువంటి పరిస్థితి యొక్క ప్రభావము మన మీదకి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే జాగ్రత్తగా ఉండటం అంటే ప్రైజ్లో ఎలాగా, అదే చాలా ముఖ్యమైన విషయం. గమనించండి.
ప్రైజ్ సమయం అడ్జస్ట్ చేయటం కానివ్వండి, లేకపోతే అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాం, గమనించండి. శుక్రవారం శనివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అయ్యో నేను ఆదివారం వెళ్ళలేకపోతున్నా, అందుకని ఏం చేయాలి, కనీసము ఆ శుక్రవారం అయినా శనివారం అయినా నేను ప్రైజ్లో దేవుని సన్నిధిలో వెళ్ళాలి. ఇటువంటి కొన్ని ఆలోచన, ఇటువంటి కొన్ని ఆసక్తి, ఆ ఆసక్తి దేవుడు చూసేవారంగా ఉండాలని మనం గమనిస్తాం. హల్లెలూయా. దేవుని పట్ల ఆ ఆసక్తి. అందుకనే ప్రైజ్లో మొన్న నేను అన్నాను, మనస్తత్వం చాలా ముఖ్యమండి, యాటిట్యూడ్ చాలా ముఖ్యమండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అందరూ విన్నారా లేదా? ఏం ముఖ్యమండి? యాటిట్యూడ్, లేకపోతే మన యొక్క మనస్తత్వము, లేకపోతే దాని పట్ల మనకున్న ఆ యొక్క ప్రైజ్లో ఎంతవరకు ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, ఇదన్నీ కూడా దేవుడు చూసేవాడే ఉన్నాడని యొక్క విషయాన్ని మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు ఇదన్నీ కూడా మనం ఒకవేళ ఆలోచన చేయాలి. ప్రైజ్లో ఎందుకంత ఇంపార్టెంట్ వచ్చింది? ప్రైజ్లో ఇక్కడ ఏం జరుగుతుంది? 4 పాట ఉంది. ప్రైజ్లో ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఒకరు ప్రసంగం చేస్తారు, లేకపోతే 2 ప్రసంగాలు కొన్నిసార్లు ఉంది. ఏంటి దాని యొక్క ప్రయోజనము? దీని యొక్క సందేహం కూడా మనకు రావచ్చు. గమనించండి. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో ఈ సంవత్సరములో ఎప్పుడైతే పండుగలు వస్తుందో, సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు ప్రైజ్లో పండుగలు వస్తూ ఉండే, గమనించండి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ప్రైజ్లో పైన పాత్రలన్నీ ఏం చేస్తారు? దింపుతారు. దింపి ఏం చేశారండి? క్లీన్ చేసి ఏం చేస్తారు? ఎందుకు? అక్కడ ఉన్నది అక్కడ ఉండవచ్చు కదా. ప్రైజ్లో మళ్ళీ కిందకి దింపాలి. ప్రైజ్లో ఇంటిలో ఎవరు లేకపోతే బయట నుండి ఒకరిని పిలిపించాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, క్లీన్ చేయాలి, మరలా తిరిగి అది పైకి ఎక్కించాలి. ఏంటి దాని అర్థము? చాండి ప్రైజ్ దానిలో దుమ్ము బట్టి ఉంటుంది, ఉపయోగించకుండా ఉండే అది పాడా అవుతుంది. గమనించండి. ఇటువంటి ఉద్దేశముతో ఏం చేస్తున్నారు? ప్రైజ్లో మళ్ళీ దానిని ఏం చేశారంటే ఆ పండగతో కలిపారు. అదే ప్రాబ్లం. గమనించండి. అది అప్పుడప్పుడు చేయటం మంచిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు కర్టన్స్ అన్ని తీసేసి దుమ్ములు దులిపెట్టము, అదేవిధంగా పాత్రలన్నీ అక్కడ అన్ని దుమ్ము పట్టి ఉంటుంది. దానివల్ల కూడా మనకు కోల్డ్ కలుగుతుంది. అంటే కోల్డ్ అంటే ప్రైస్లో జలుబు వస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి. వీటన్నిటి నుండి అది ఆరోగ్యకరమైన ఒక విషయం. గమనించండి. ప్రైజ్ అదొక ఆచారంగా కాకుండా, లేకపోతే దేనికి మనము ప్రైజ్ ముడిపెట్టకుండా క్రిస్మస్ వచ్చింది అప్పుడు అది చేయాలి, అటువంటి ప్రైజ్లో కంపల్షన్ ఏమీ లేదు. గమనించండి. ఇప్పుడైనా చేసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దానిలో ఉన్న దుమ్ము ధూళి అన్నీ కూడా ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి. ఆదివారం ఆరాధనలో కూడా ఈ కార్యాలు జరుగుతుందని మాటతోని స్తోత్రం. మనం ఎక్కడ ఉన్నాము? ఈ వారం అంతా తిరిగి మనలో ఎంత మాలిన్యం వచ్చింది, దుమ్ము ధూళి అన్నీ కూడా అంటుకుంటే శరీరంలో కాదు, ప్రైజ్లో లోపల మనిషికి, లేకపోతే ఆత్మీయ మనిషికి ఎంతవరకు ప్రైజ్లో ఈ యొక్క దుమ్ము ధూళి అంటుకుంటుంది, మాలిన్యం అంటుకుంటుంది. ఎక్కడైనా తేడా ఎక్కడైనా సరి చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనమాట. కనీసము ప్రైజ్లో ఆ రోజు దేవుని సల్లో రావటం, లేకపోతే ప్రైజ్లో దేవుని యొక్క వాక్యం వినటము, ఆ రోజైనా ప్రైజ్లో దేవుని వాక్యం వినటము, దేవుని సల్లో మమ్మల్ని చెక్ చేసుకోవటం అనమాట. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? అది ప్రైజ్లో మానేయడానికి దేవుని యొక్క వాక్యము ఒప్పుకోవటం లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఇప్పుడు ఏ పాపము చేయలేదు. గమనించండి. వారమంతా ఏం చేయలేదు? ఏ పాపము చేయలేదు మనము. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో అలాంటప్పుడు మనము దేవుని సల్లో ఎందుకు వెళ్ళాలి? పాపం చేస్తేనే కదా మళ్ళీ దేవుని సల్లో వెళ్ళి ఏం చేయాలి? క్షమాపణ అడగవలసిందని. ఒకవేళ అలాగ అనుకున్న సరే మనం రోజు చేసేది పాపమేనండి. స్తోత్రం. వచనం అదే చెప్తుంది. ప్రైజ్ మన లిస్టులో ఉన్న పాపం కాదండి. అందరూ వినండి. మన లిస్టులో ఉన్న పాపము కాదు. మన లిస్టులో ఏం పాపం ఉంది? వ్యభిచారము, దొంగతనము, నరహత్య, మోసం చేయటము, అన్యాయం చేయటం, ఇదేమీ చేయటం లేదు. కానీ అబద్ధం ఆడుతాం. అందరూ అబద్ధం ఆడుతాం. గమనించండి. ఎందుకు ఆడతారో నాకే తెలియదు. గమనించండి. కోపడమాకండి.
ప్రైజ్ ఎందుకు ఈ అబద్ధం ఆడుతుంది? దానివల్ల ప్రయోజనం ఏంటో నాకు తెలియదు. నోటి నుండి వచ్చే సత్యం కూడా అబద్ధంగా ప్రసన్న చేస్తారని మాట గమనించండి. అది పాపం కాదా? ఏంటి చెప్పండి. పాపమే. ప్రైజులో అబద్ధికుడు ప్రైజులో గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రైజులో అబద్ధికుల యొక్క ఫాదర్ ఎవరండా? జనకుడు ఎవరు? అపవాది అండ. అబద్ధం చెప్పే వాళ్ళ యొక్క జనకుడు లేకపోతే ఫాదరు అపవాది అండ, సాతాన్ అండ. గమనించండి. ఏ మనమేమో ప్రైజులో నాలికకి ప్రైజులో ఎముకలు లేదని చెప్పి దానినే ప్రైజులో ఊరికనే వాడుకుంటారని మాట. ప్రైజులో గమనించండి. పాపం అండి. దేవుని స్తోత్రం. ఏ ఏదో దాచుకోవడానికో, ఏదో లబ్ధి కొరకో, లేకపోతే ఏమీ లేకుండా ప్రైజులో వైడ్లై అంటారు. ప్రైజులో గమనించండి. అబద్ధం కాదు, అబద్ధమే కానీ ప్రైజులో ఎవరికి ఏ దోషం కలిగేది కాదు. ప్రైజులో మన జీవితంలో దోషం వస్తుందా లేదా అని చూడాలి. గమనించండి. మన ఆత్మీయ జీవితంలో అది దోషం కలుగుతుందా లేదా మనం చూసేవారంగా ఉండాలని మాట. గమనించండి. వీటన్నిటిని పరిశోధించడానికి దేవుని సన్నిధిలో గడపటం చాలా ముఖ్యమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. పాపం అంటే దేవుని మార్గము నుండి తప్పితే అది పాపం అండి. దేవుని లక్ష్యము నుండి మీరు మా తప్పితే అది ఏంటిది? పాపం. మీరు ఎలాగ ఉండాలని దేవుడు కోరుతున్నారు, అలాగ ఉండకపోతే అది పాపం అండి. దేవుని స్తోత్రం. నేను ఎలాగ ఉండాలని దేవుడు కోరుతున్నారు, దానికి విరుద్ధంగా నేను ఉండే అదేంటిది? నేను వ్యభిచారమో దొంగతనమో ప్రైజులో లేకపోతే ఇదో చెయ్యాలని లేదు. కానీ మనం నడవలసిన త్రోవలో మనం నడవపోతే, మనం చేయవలసిన కొన్ని కార్యాలు చేయకపోతే అది కూడా ఏంటది? పాపమని యొక్క విషయాన్ని. అంటే ఎందుకు ఈ మాటలు అన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే వీటన్నిటినీ మనము అప్పుడప్పుడు చెక్ చేసుకొని వాటి నుండి మనం బయటికి రావటం అని మాట. అది దేవుని సన్నిధిలో మాత్రమే కుదురుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇటువంటి దీని గురించి ఆలోచన మనకు కలుగుతుందని మన దేవుని స్తోత్రం. అందుచేత గమనించవలసిన విషయము ప్రైజులో ప్రైజులో దేవుని సన్నిధిలో గడపటం. అది ఒంటరి అయినా లేకపోతే ఇద్దరైనా ముగ్గురైనా ప్రైజులో గమనించండి. ఇది వారానికి ఒక్కసారి అని నేను చెప్పి దానినే ప్రైజులో లైసెన్స్ ఇవ్వటం కాదు. గమనించండి. ఎంత మనం దేవుని సన్నిధిలో గడుతామో అంత మనం చైనా అవుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఎంత మనం ప్రార్థన చేస్తామో అంత మన జీవితంలో రూపాంతరం వస్తుందని మాట. ఎంతవరకు మనము దేవుని వాక్యం వింటామో అంతవరకు మన జీవితంలో ఏమొస్తుంది? ఆ రూపాంతరం చెందుతుంది. చెందాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అది మారాలి. దేవుని జీవితంలో మార్పు కలగాలి. ఎందుకంటే ఈ లోకములో మనం జీవించినప్పుడు లోక మాలిన్యములు చాలా ఉంటుందని ఒక సత్యం మనం గమనించండి. వాటన్నిటి నుండి మనము ఏం పొందే వారంగా ఉండాలి? ప్రైజులో విడుదల పొందే వారంగా ఉండాలని ఒక సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఆప్షనల్గా మనం తీసుకోవడానికి లేదు. గమనించండి. ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ కంపల్సరీ. గమనించండి. దేవుని స్తోత్రం. అందుచేత గమనించండి. ప్రైజులో ఇక్కడ కీర్తనగాడు ఏం చెప్తుంది? ఉదయము కాకమునపై నేను హలో చెప్పండి. ప్రైజులో ఒకసారి కూడా మాట చెప్పండి. అందరూ వినటం మంచిది. తెల్లవారు మునపే మొరబెట్టే ప్రార్థన చేస్తున్నారంట. తెల్లవారి మునపే ప్రార్థన చేస్తున్నాను, ఆశ పెట్టుకొని ఉన్నాను, దాహం కలిగి ఉన్నాను, వినాలి నీ మాట వినాలని యొక్క దాహం కలిగి ఉన్నారు. రక్షణ పొందే వారికి మాత్రమే ఆ దాహం ఉందని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. రక్షణ పొందితే ఏముంటుంది? దాహం ఉంటుంది. రక్షణ పొందలేదు అంటే ఆ దాహం లేదు. ఎందుకంటే లోపల ప్రభు లేదు కనుక, ప్రభు ఆత్మ లేదు కనుక ఆ దాహం రావడానికి చాలా కష్టమని మాట. దేవుని స్తోత్రం. దాహం కలిగి ఉంటున్నాను. తర్వాత వాక్యము ధ్యానించుటకే గనులు రాత్రి జామున ప్రైజులో. అందుకనే ప్రార్థన వాక్య ధ్యానం, ప్రార్థన వాక్య ధ్యానం, ప్రార్థన వాక్య ధ్యానము ప్రైజులో. ఎందుకంటే పగలు సమయం లేదు కదా. పగలు మన పనికి మనం వెళ్ళాలి. ప్రైజులో కష్టపడితేనే కానీ కష్టపడకుండా మనం బ్రతకటం కష్టం. గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఉదయమే ప్రభువుతో పొగ దర్శనము చూచి ప్రైజులో గమనించండి. దేవుని స్తోత్రం. జాము మునపక్కర్లేదు. కనీసం 5 గంటలకి లేవంటే కూడా చాలామందికి అది కష్టమైపోతుంది. 5 గంటలకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రైజులో అదే విధంగా గమనించవలసిన ఒక విషయము ప్రైజులో నెలకి అప్పుడప్పుడు ఉపవాసం కూడా మనం చేస్తూ ఉన్నాం. ఉపవాసం ఎందుకు? మళ్ళీ అది ఆ గొడవ. ప్రైజులో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గొడవ ఎందుకండి? ప్రైజులో చెప్పండి. ఉపవాసం రేపు నుండి చేయబోతున్నా. ఉపవాస ప్రార్థనలు ఉండవు ఏంటి? ఎందుకని చెప్పండి. ప్రైజులో పాస్టర్ చెప్పారు, మేము కూడా అంతేనా? అంతేనా అండి? ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం ఆదివారం పోని కొన్ని మాలిన్యములు ఉంది గమనించండి. ఏ అది ఒక సింగిల్ స్నానంతో పోయేది కాదు గమనించండి. ప్రైజులో దానికి కొంచెము పెద్ద ప్రైజులో దీనితో రుద్దాలని మాట దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో ఈ అంటే ఎలిఫెంట్ని స్నానం చేపిస్తే ఎలా తెలుసా? చూసారు ఎప్పుడైనా? ఏ ఎలా ఎలాగా? ఏ? ఈ కొబ్బరి పీసులు కాదు వాడేది తెలుసా? కేరళలో చాలా ఉన్నాయి కదా ఎలిఫెంట్లు. ఎప్పుడు ప్రైస్లో తిరుగుతూ ఉండడం చూడ ఈ స్నానం కూడా ఇప్పుడు చూస్తుండ. పెద్ద పెద్ద రాయి ఉంది. హలో, పెద్ద పెద్ద రాయి తీసుకుని వచ్చి దాన్ని పైన రుద్దటం అన్నమాట. ఇది ఊరికనే చెప్పే మాట కాదు, ఉన్న విషయం చెప్తున్నా. కారణం ఏంటి? దాని యొక్క స్కిన్ చాలా ప్రైస్ కాడుగా ఉంది. ప్రైస్లో పెద్ద పెద్ద పీసులతో పోలేదు అంటే దానితోనే చేయటం నేను చూశాను అన్నమాట. గమనించాను. ప్రైజ్లో అటువంటి కొన్ని ప్రైజ్లో మామూలు స్నానముతో మామూలు సబ్బుతో పోయేది కాదు. కొన్ని కొన్ని ఏమవ్వాలి? జీవితములో బాగా అండుకట్టబడినది కొన్ని ఉండే, అదన్నీ కూడా ఏమవ్వాలి? ప్రైజ్లో ప్రైజ్లో దులుపబడాలి, లేకపోతే దాన్ని రుద్దాలి. ప్రైజ్లో రోజు 21 రోజు దేవుని సల్లో గడిపింది అనుకోండి, కొంచెము షైన్ అవడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రం కాదు నేను చెప్పబోతున్నా, గమనించండి. ఇప్పుడు నేను అడిగితే ప్రైస్లో చాలామంది అన్నారు, ఆ విషయం నిమిత్తం ప్రార్థన చేయాలి, ఈ విషయం నిమిత్తం ప్రార్థన చేయాలి, ఉద్యోగం నిమిత్తం ప్రార్థన తప్పేం కాదు. ప్రైస్లో పెళ్లి నిమిత్తం ప్రార్థన చేయాలి, ఇల్లు నిమిత్తం ప్రార్థన చేయాలి, అప్పు నిమిత్తం ప్రార్థన చేయాలి, అది ప్రార్థన చేయాలి, ఇది ప్రార్థన చేయాలని ప్రైస్లో మనకు అనేక కళలు మనకుండే, మన అవసరాలు మనకుండే. దేవుని స్తోత్రం. కనీసం ఉపవాసం చేసి ప్రార్థన చేసిన వానికి ఏమొస్తుంది? ఒక విడుదల వస్తుందని మీరు చెప్తారు, నేను చెప్తాను. ప్రైస్లో మంచిదే. అది కాకుండా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని యొక్క వాక్యములో ప్రైజ్లో ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేశారు. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేశారు. ఉపవాసం అయిన తర్వాత ప్రైజ్లో రాజు దగ్గరికి నిలబడారు. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనమాట. నిలబడినప్పుడు రాజు అడిగారు, ఏంటి నీకేం కావాలి అని అడిగారు. ఉపవాసం అయిన తర్వాత ఏమడిగారు? నీకేం కావాలని అడిగారు. ప్రైజ్లో రాజ్యములో సహమైన నేను ఇస్తానన్నారు. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎస్తేర్ అన్నారు, దాని గురించే నేను ఉపవాసం చేశాను. ప్రైజ్లో అదే నాకు కావాలి అన్నారా? ప్రైజ్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేర్ ఏమన్నారు? నా జాతిపు వారు శ్రమలో ఉన్నారు, వారిని విడిపించాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నా జాతిపు వారు, నా ప్రజలు అమ్ముడుపోయారు. నా ప్రజలు అమ్ముడుపోయారు. ప్రైజ్లో నా ప్రజలు బాధలో ఉన్నారు, నా ప్రజలు కష్టంలో ఉన్నారు, వారు విడిపింపబడ. ఆ మాట ఎప్పుడూ చెప్పలేదు, ఆ తర్వాత చెప్పింది. కానీ ప్రైజ్లో అడిగిన వెంటనే అది చెప్పలేదు. కానీ ప్రైజ్లో నెక్స్ట్ రోజు కూడా పిలిచారు. అంటే ఆమె యొక్క ఉద్దేశం అది. ఎస్తేరు ఉపవాసం చేయడానికి వాళ్ళ ఉద్దేశం అది. నా యొక్క ప్రజలు, నా యొక్క హల్లెలూయా ప్రైజ్లో రక్త సంబంధులు ఏమవుతుంది? అమ్ముడుపోయారు, వారి బాధలో ఉన్నారు, వారికి నష్టం కలిగబోతుంది, వారికి శ్రమ కలిగబోతుంది, దాని నుండి వారు విడిపింపబడాలి అని ప్రైజ్లో కోరికతో ఏం చేశారండి? ఉపవాసం చేసి ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నెహెమ్యా దగ్గర రాజు అడిగారు,
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ బాధలో ఉంది. ప్రార్థన చేసినప్పుడు ప్రైజ్‌లో గమనించండి. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నెహెమ్యాతో అడిగారు. ఏండి ఏం కావాలి? ప్రైజ్ ద లార్డ్. నాకు ప్రమోషన్ కావాలి. ప్రైజ్ ద లార్డ్. అడిగి ఉంటే తప్పనిసరిగా ఇచ్చేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడిగి ఉండే. ఆయన పెద్ద ఆఫీసరే. చిన్న ఆఫీసర్ ఏం కాదు. గమనించండి దేవుని స్తోత్రం. నాకేం కావాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రమోషన్ కావాలని అడగల. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇదేమీ అవసరం లేదు అని కాదు నేను అనేది. గమనించండి. ఒక్కొక్కరి యొక్క ప్రైజ్ లక్ష్యము. నెహెమ్యా ఏం చెప్పారండి? నా పితరుల యొక్క ప్రైజ్ ద లార్డ్ సమాధి ఉన్న చోటు ప్రైజ్ ద లార్డ్ పడదోయబడి ఉంది. అది కట్టబడాలి. అది సంరక్షించబడాలి. అక్కడ ప్రజలు చాలా బాధలోను కష్టములో ఉన్నారు. ప్రజలు చాలా బాధలోను కష్టములో ఉన్నారు. గమనించండి దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీకేం కావాలని అడిగినప్పుడు మా యొక్క పితరులు ఉన్న పట్టణం ఏమైంది? తిరిగి కట్టబడాలి. దానికి గుమ్మం లేదు, దానికి ప్రాకారం లేదు అని చెప్పి ఉపవాసం చేసి ఉపవాసములు అడిగే విషయం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోనుతో అడిగారు నీకేం కావాలి అని. సొలొమోనుతో దేవుడు అడిగారు ఏం కావాలి? ఏమన్నారండి? జ్ఞానం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం కావాలండి? జ్ఞానం కావాలి. మాకు జ్ఞానం కావాలి. నీ ప్రజలను నడిపించడానికి జ్ఞానం కావాలి. నీ ప్రజలను సరి అయిన జీవిలో నడిపించడానికి జ్ఞానం కావాలి. మాట్లాడడానికి జ్ఞానం కావాలి. ప్రైజ్లో జ్ఞానం కావాలని ప్రార్థన చేశారని మన దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ జ్ఞాపకం ఉంచుకోండి. ప్రైజ్లో అంటే రేపు నుండి ఉన్న ఉపవాస కూడిక ఉంది కనుక నేను చెప్తున్నా. ప్రైజ్లో ఒకవేళ ప్రైజ్లో దేవుడు ప్రత్యక్షమై ఈ ప్రశ్న మనతో అడిగితే మనం ఏం చెప్తాం? సిద్ధంగా ఉండాలి చెప్పడానికి. ప్రైజ్లో మనకు అనేక కళలు ఉందండి. మనకు అనేక కళలు ఉన్నాయి. గమనించండి. మనకు అనేక కళలు ఉంది. ప్రైజ్లో ఆ కళలన్నీ ఉన్నాయి. ప్రైజ్లో ఆ కళలన్నీ కూడా దేవుడు నిజం చేయడానికి దేవుడు సమర్థుని మాట స్తోత్రం. హల్లెలూయా. ఆ కళలన్నీ దేవుడు నిజం చేస్తారు. లేకపోతే దాన్ని ప్రైజ్లో దేవుడు అది నీకు దయచేయను గాక. అదేవిధంగా మీ పట్ల దేవునికి కూడా కొన్ని కళలు ఉన్నాయి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. నీ పట్ల దేవునికి కూడా కొన్ని కళలు ఉన్నాయి. అది నిజమా అవుతుందా లేదా అని క్రైస్తవ జీవితంలో మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పట్ల ఏ కళ లేని పరిస్థితి కాదు. తప్పనిసరిగా అది భౌతికం అవ్వచ్చు, ఆత్మీయం అవ్వచ్చు. దేవునికి కూడా ప్రతి ఒక్కరి పట్ల ఏముందండి? కళ ఉంది. అడిగారు ఎప్పుడైనా? ప్రభువా నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంది, కళ ఏంటి అని అడిగినట్టయితే దేవుని తప్పనిసరిగా ఆ కళలో మనం ఉన్నామా లేదా అని చెక్ చేయటము చాలా అవసరం. ఈ ఉపవాస దినములో అది ప్రైజ్లో సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఆ కళలన్నీ దేవుని కళ. మన కళ మాత్రం నిజమైతే కుదరదు కదా. ప్రైజ్లో దేవుని పట్ల దేవునికి మన పట్ల ఉన్న ప్రైజ్లో దాని కొరకు ఎంతమంది సమర్పిస్తున్నారు? అదే చాలా ముఖ్యమైన విషయం అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. మన జీవితం మనకు మాత్రం ప్రయోజనం కాకూడదండి. మన జీవితం మనకు మాత్రము ప్రయోజనం కావును. నేను భార్య పిల్లలు అంతవరకు కాదండి. దేవుని స్తోత్రం. ఎక్కువ మంది అదే ఆలోచిస్తుండే. నేను భార్య పిల్లలు. ప్రైజ్లో ఎక్కువ అయితే తల్లిదండ్రులు కూడా ప్రైజ్లో ఇంకా ప్రైజ్లో అది ఆలోచన చేయవలసిన విషయమే. గమనించండి. తల్లిదండ్రులు ఇంకా ఆలోచన చేయవలసిన విషయమే. ప్రైజ్లో ఓకే. ఎక్కువ అయితే అది కూడా ఇంక్లూడ్ చేద్దాం. ప్రైజ్లో ఎప్పుడు కూడా గమనించండి. మన జీవితము ఇంకా ఎవరికైనా ప్రయోజకరంగా ఉండేనే పరలోకములో ప్రతిఫలం జ్ఞాపకం చేసుకోండి. మనం సంపాదించాము, తిన్నాను, పడుకున్నాము, మనకే దానికి ప్రతిఫలం రావాలా? దేవుడు ప్రతిఫలం ఇవ్వాలా? చెప్పండి. మనం కష్టపడాము, సంపాదించాము, తిన్నాము, పిల్లల్ని పెంచాలి, దానికి ప్రభు ప్రైజ్లో ప్రతిఫలం ఇవ్వాలా?
దానికి కాదు ప్రభు ప్రతిఫలం ఇచ్చాడు. గమనించండి. ప్రైజులో దేవుని కొరకు ఏం చేశారు, ఇదుల కొరకు ఏం చేశారు, ఏం త్యాగం అనుభవించారు, నీ సమయము కానీ, లేకపోతే నీ ఆరోగ్యం కానీ, నీ యొక్క ప్రైజులో సంపాదన కానీ, ప్రైజులో ఏదైనా దేవుని కొరకు మీరు దేవుని యొక్క ఆ యొక్క కళ సాక్షాత్కారం కొరకు నీవేదైనా ఖర్చు పెట్టారా, దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నారని మాట తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ కపాటి వల్ల జ్ఞాపకం చేసుకోండి. ప్రైజులో ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి. ఈ యొక్క ఉపవాస దినములో ఉపవాసం ఉండి, ప్రభువా నా యొక్క ప్రైజులో జీవితం పట్ల నీకున్న ఉద్దేశం అండి, ఏదైనా మనము ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరమైనట్టు మనం జీవిస్తున్నామా, చేస్తున్నామా, లేకపోతే దేవునికే అక్కర్లేదు. గమనించండి. దేవునికి ఏం కావాలి? ప్రైజులో దేవుడు ఏం కోరుతున్నారంటే సమసృష్టి ఉంది, సమాజం ఉంది. సమాజంలో రకరకాలైన మనుషులు ఉన్నారు. గమనించండి. ఒక తెలిసిన వ్యక్తి గురించి, తెలిసిన ఒక కుటుంబం వినండి. ప్రైజులో ఒక కుటుంబము ప్రైజులో మొన్న 2 రోజుల క్రితం కలిసారు. 2 రోజుల క్రితం ఆ కుటుంబం కలిసినప్పుడు బాబు బర్త్డే అంట. అక్కడ బాబు అమెరికాలో ఉన్నారు. గమనించండి. ప్రైజులో అమెరికా వెళ్ళే ముందే ప్రైజులో పర్వాలేదు. ప్రైజులో అమెరికా వెళ్ళే ముందే వాళ్ళు అటువంటి పనులు చేసేవారు. గమనించండి. బాబు ఒక బర్త్డే అంట. ప్రైజులో మేము మామూలుగానే అడిగారు, అంటే ఎలాగ సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ అని అడిగారు. ప్రైజులో క్రైస్తవులు కాదండి. ప్రైజులో గమనించండి. ఏం చెప్తున్నా, ఏ సెలబ్రేషన్ లేదు. ఒక 50 మందికి భోజనం పెట్టాలి. భోజనం మేము తయారు చేసి, సాంబారు లిస్ట్ కూడా చెప్పారు. సాంబారు, పెరుగు, వేరే ఏదో కూర కవర్ తీసుకుని వచ్చి దానిలో ప్యాక్ చేసి పెద్ద బస్ స్టాండ్ కాదు, పాత బస్ స్టాండ్ దగ్గర దానిని మేము డిస్ప్లే చేస్తాం. ప్రైజులో పేదలకి లేకపోతే బోధన లేని వారికి పెడతామని చెప్పారు. ఇది తప్ప వేరే ఏమీ చేయటం లేదని చెప్పారు. ప్రైజులో మనమైతే ఏం చేస్తాము చెప్పండి? దానికి ఏదో 5,000 రూపాయలు ఖర్చు. ఆ ఖర్చులకి మనము ప్రైజులో మన కుటుంబం ఎంజాయ్ చేస్తారు అంతే. మన కుటుంబము ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఒక కేకు, అదేవిధంగా ప్రైజులో ఒక బిర్యానీ. అంటే ఇది తినటం తప్పు కాదు. గమనించండి. అంటే ఒక అన్ని జనుల యొక్క ఆలోచన విధానం చూడాలి. దేవుని బిడ్డల యొక్క ఆలోచన విధానం చూడాలి. గమనించండి. ప్రైజులో వీళ్ళు అది మాత్రం కాదు. 2 నెలల క్రితం ఆ ఫ్యామిలీ, గమనించండి, ఆ ఫ్యామిలీ ఇటువంటి ఏదో మ్యారేజ్ డే అనుకున్నాను. 2 నెలల క్రితం ఆ కోడలి యొక్క మ్యారేజ్ డే. అందరూ వినండి. ఆ కోడలి యొక్క బర్త్డే అంట. ఇక్కడ ఈ ఆశ్రమంలో వచ్చి, ఇక్కడ ఆశ్రమం ఉంది కదా, ఆ కుటుంబమే ప్రైజ్ ఈ ఆశ్రమంలో వచ్చి ప్రైజ్లో 5,000 ఖర్చు పెట్టి, 5,000 అనుకుంటా ప్రైజ్ ఏదో ప్రైజ్ ఒక నెలకి ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో ఆశ్రమంకి ఒక నెలకి ఎంత సర్కిల్ కావాలో అదన్నీ కూడా కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇచ్చారనమాట. 2 నెలలు. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారు, ఇక్కడ ఎవరు కనిపించడం లేదు అని చెప్పి వెంటనే ఫోన్ కిందకి పెట్టారు. వాళ్ళు ఎవరో వచ్చారంట. గమనించండి. ప్రైజ్ వాళ్ళకి ఆ యొక్క దర్శనం ఉంది. ప్రైజ్లో గమనించండి. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కాదు. గమనించండి. అంటే మనం ఆలోచన చేయాలి. మన జీవితము, మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము. గమనించండి. ప్రైజ్లో ఇదన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ కళ ఏంటి. ప్రైజ్లో ఇటువంటి సంగతులు పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇటువంటి చాలా చేస్తూ మన కొరకు నేను భార్య పిల్లలు, లేకపోతే నేను భర్త, ప్రైజులో పిల్లలు, లేకపోతే ప్రైజులో దేవునిస్తూ అప్పుడు తల్లి గురించి ఆలోచిస్తాం మాకు తెలియదు, తండ్రి గురించి ఆలోచిస్తారో నాకు తెలియదు. కానీ గమనించవలసిన విషయము. గమనించండి. ప్రైజులు ఇటువంటి ఎన్నో కార్యాలు ప్రైజులు మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదని మాట. గమనించండి. అంటే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన సంపాదన, మనకిచ్చిన సమయము ప్రైజులో ఒట్టి మన కొరకు మాత్రమేనా మనం ప్రైజులో ఖర్చు పెడుతున్నామో అని ఆలోచన చేసేవారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని కళ ఇటువంటి కొన్నిలే. గమనించండి. ఎందుకంటే దరిద్రులు ఉన్నారు, పరదేశులు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవు పెట్టడం లేదా? చెప్పండి. వారిని ఏం చేయకూడదండా? హలో,
లక్ష్యం ఉంచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజులు వారి బంధులో సహాయం చేయాలి, మనమేమో ఎంచో చేస్తూ ఉండం. గమనించండి. అంటే ఇటువంటి ఎన్నో ప్రైజులో కార్యములు మనం చేయవలసి ఉందని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయం ఇదన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయం. గమనించండి, దైవిక జ్ఞానం ఇదన్నీ కూడా ఏంటది? దైవిక జ్ఞానం అనే మాట. దేవుని స్తోత్రం. దైవిక జ్ఞానం. ప్రైజులు మనం మాట్లాడే తీరువండి, మాట్లాడే విషయం కానివ్వండి. గమనించండి. ప్రైజులు 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 ఇద్దరు వ్యక్తులు మాట అలాగే చెప్తున్నాను అంతే. ప్రైజులు దానిలో ఏం చెప్పారు? నేను ఒక కళ చూశాను, దర్శనం చూశాను, దాని యొక్క మర్మం ఏంటో అని నాకు తెలియదు. అంతే. ప్రైజులు గమనించండి. దైవదూత వచ్చి నీకేం కావాలి, 21 రోజు ఉపవాసం చేశారు కదా, ఏం కావాలని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? నేను ఒక దర్శనం చూశాను, దర్శనం యొక్క భావం నాకు కావాలి. గమనించండి. గమనిస్తాం. ప్రైజులో హల్లెలూయా, ప్రైజులో. ఈ రీతిలో మన ఆత్మీయ జీవితం ఎదుగుదల పొందితే ఈ మట్టికి సంబంధించి అన్ని దేవుడు అవసరాన్ని తీర్చి దేవుడు నడిపించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మనకు అవసరమని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. గమనించండి, అది దేవునికి అవసరమని యొక్క విషయాన్ని దేవునికి బాగా తెలుసు కనుక ప్రైజులో ఈ దినాల్లో గమనించండి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామండి. దేవుని స్తోత్రం. ఒక ఉపవాసం ఒక ఆచారంగా తీసుకోకుండా, గమనించండి, ఒక ప్రోగ్రాంగా మనం తీసుకోకుండా ప్రైజులో సీరియస్గా మీ మెంటాలిటీ దేవుడు తెలియాలని మాట. నీ మెంటాలిటీ దేవునికి తెలిసి ప్రైజులో కొన్ని ఉపవాసం ఉండవచ్చు, ఉపవాసం ఉండకపోవచ్చు, కానీ అయ్యో ఉపవాసం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, నేను కూడా దానిలో ఒక భాగంగా ఉండాలి. ప్రైజులో వీలైనంత వరకు నేను దాంట్లో పాలు పొంది ప్రైజులో కొన్ని ఆత్మీయ బలం పొందుతా, ఆత్మీయ విడుదల పొందే వారంగా ఉండాలని ఒక కోరిక కలిగి ఉండేవారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శుద్ధీకరణం అనేది జరగాలని మాట. ప్రైజులో శుద్ధీకరణ ఎక్కడ కావాలండి? హలో ఏంటి? అంతరంగములో కావాలి శుద్ధీకరణ. ధ్వనిస్తో ప్రోక్షింపబడిన అవస్థ జీవితంలో ఉండాలని మాట. ధ్వనిస్తోత్రం. దేవుని వాక్యములో చాలా చోట్ల మనం చూస్తున్నాము, హృదయములో మోసం ఉంది, హృదయములో దుష్టత ఉంది. ప్రభువే చెప్పారు ఏంటి? మనుషులను అపవిత్రపరిచేదన్నీ కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఆ హృదయం నుండి వస్తుందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం తర్వాత ఏదో పొందటం మంచిదే, పొందండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుచేత ఈ ఉపవాసంలో ఆత్మీయ విషయాలను మాత్రం ప్రాముఖ్యత ఇచ్చి మనము ప్రైజులో 21 రోజు దేవునితో గడపబోతున్నాం. దేవుని స్తోత్రం. చూద్దాం, ఆత్మీయంగా ఎదుగుదల పొంది ఈ విషయాలన్నీ దేవుడు ఆడి చేస్తారా లేదా అని మనం ఒక్కసారి పరిశీలిస్తామని తెలుస్తాం. అర్థమైందండి మాట? ఆ విశ్వాసం కలిగి ఉండండి. ఏంటి? ఆత్మీయంగా ఎదుగుదల పొందే కొంది ఏమవుతుంది? భౌతిక విషయాల్లో కూడా దేవుడు మార్పు ఇవ్వబోతున్నాడని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పి ప్రార్థన చేయకూడదు కాదు, మీరు ప్రార్థన చేయండి. ఎక్కువ మనము ఈ సమయము దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రైజులో ఉన్నతమైన ఎన్నో ప్రైజులో అనుభవాలు మనం కలిగి ఉండాలని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్తోత్రం. హృదయ శుద్ధీకరణ రావాలి. ప్రైజులో అందరితో సమాధానం మనం కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రైజులో ఉపవాసం చేయబోతున్నాం. ఇదన్నీ పరీక్షించాలి. అందరితో సమాధానం కలిగి ఉండనామా? హృదయములో మోసం ఉందా? ప్రైజులో దురాలోచన ఉందా? ప్రైజులో గమనించండి. కపడం ఉందా? ఇదన్నీ కూడా ఎక్కడ దాగి ఉంది? లూకాసు వార్త మొదటి అధ్యాయం 77 74 ఒకసారి చదవండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 74 వాక్యం ఒక్కసారి చదవండి. అండి మన పాదములను
సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను ఆ, మహావాత్సల్యమును బట్టి ఆ, అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే చీకటి దూరం అయిపోవాలి. దేవుని స్తోత్రం. జీవితంలో ఉన్న చీకటి, హృదయంలో ఉన్న చీకటి, ప్రైసలో హృదయంలో ఉందా లేదా చెప్పండి. హలో, ఏ ఉందా లేదా? ప్రైసలో క్లియర్ అవ్వాలి. ప్రైసలో దేవుడు అక్కడ నివాసం చేస్తారని మనం ధ్వనిస్తాం. హల్లెలూయా. అందుచేత ఇంకా ఎక్కువ ముందుకు పొడిగించడానికి నేను ఇష్టపడలేదు, కానీ గమనించవలసిన ఈ ఉపవాస దినములో మనం ఉండుండగా గమనించండి. ప్రైసలో ఒకటి ఏం చెప్పానంటే, దేవునికి మన పట్ల ఉన్న ప్రైజ్, మనకి చాలా కళలు ఉన్న, కానీ దేవునికి మన పట్ల ఉన్న కళ ఉద్దేశం ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. దానికి సమర్పించే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. నా జీవితము నాకుగా మాత్రం కాకుండా, రెండోది నా జీవితం నాకు మాత్రం కాకుండా, నా యొక్క కుటుంబమునకు మాత్రం కాకుండా, ప్రైసలో చెప్పండి, ఎదుటి వాళ్ళు కూడా ప్రయోజనకరంగా ఉండాలి. దానికి మాత్రమే మనకేముంటుంది? ప్రతిఫలం ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఆమేన్. అంటే ఆ మాట అర్థం చేసుకోండి. ఆ విషయం అర్థం చేసుకోండి. నేను కష్టపడాను, నేను సంపాదించాను, నేను తిన్నాను, దానికి ప్రభు ప్రతిఫలం ఇవ్వాలా? ఏ? నేను ఇంటిలో పని చేసినాక బయట వాళ్ళు నాకు సాలరీ ఇవ్వాలా? ప్రైజ్లో ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో దేవుని పనిలో కానీ, దేవుని కొరకు కానీ, ఎదుటి వాళ్ళ కొరకు, ప్రభు చెప్తున్నారు, ఏ రెండు గుంపుగా నిలవబెట్టిన తర్వాత ప్రభు చెప్తున్నారు, మీరు ఏదైతే ఈ ప్రజలకు చేశారో, బీదలకు చేశారో, ఈ చిన్నవాళ్ళకి చేశారో అది నాకు చేసినట్టే అని చెప్తున్నారు లేదా? అదే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ప్రభు నిలవబెట్టిన తర్వాత చెప్తున్నారు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పని అంటే అది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ప్రైజ్లో దేవుని కూడా ప్రైజ్. మన సమయము, అదే ఆరోగ్యము, మనము ప్రైజ్లో మన సంపాదన, ప్రైజ్లో ఇదన్నీ తప్పనిసరిగా గమనించవలసి, మనకు మాత్రం ఆశీర్వాదం కాకుండా దేవుని నామం కూడా గణపరిచే విధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన, అంటే దేవుని యొక్క కళ్ళ మన పట్ల, దేవుని కళ్ళ యొక్క సాక్షాత్కారం జరగాలి. మన యొక్క జీవితం ఇతరులకి ఏమవ్వాలి? ప్రయోజనకరంగా మనం ఉండాలి. అదేవిధంగా మన హృదయము శుద్ధి చేయబడాలి. తెలుస్తుంది. హృదయం ఏమవ్వాలండి? శుద్ధి చేయబడాలి. మనలో ఉన్న అపవిత్రత అన్నీ కూడా ఏమవ్వాలండి? దూరం అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సోషల్ వర్క్ చేసి బ్రతకటం మాత్రం కాదు, మనకు పరలోకములో దేవునితో పాటే ఉండాలండి, నివాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి హృదయ శుద్ధి రావాలి. దానికి ఏం కావాలండి? హృదయ శుద్ధి కావాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైన యెర్మయా గ్రంథంలో చదువుతున్నా, మనుష్యుల దేవుడు ఏకరీతిగా సృష్టించారు, కానీ మనుష్యులు ఒక్కొక్క వివిధమైన తంత్రములు, డివైసెస్ కనిపెట్టారండి. దేవుని స్తోత్రం. గమనించండి. అలాగా కాకుండా దేవుని ఏ విధంగా మమ్మల్ని ఆ యొక్క ప్రైజులో ఈ యొక్క హల్లెలూయా స్తోత్రము లోకమర్యాదనుసరి రోమపత్రికలో మనం చదువుతున్నాము, మీ శరీరమును సజీవ యాగముగా దేవుని, అంటే మన హృదయము, మన జీవితము దేవునికి సమర్పించేవారు. ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసి, ఒకటి, దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలి. రెండోది, మన జీవితము ఏమవ్వాలి? ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మూడోది, మన హృదయము శుద్ధి చేయబడాలి, ఆత్మతో నింపబడాలి, అదేవిధంగా కృపావరాలతో నింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్తి శుద్ధీకరణ వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుందని యొక్క విషయాన్ని మనం గమనించండి. దేవుని స్తోత్రం. కృపావరం ఇస్తే ఏం చేస్తాం మనం? స్వార్థపరుల చేతిలో కృపావరం ఇస్తారా దేవుడు? చెప్పండి. హల్లెలూయా. స్వార్థపరులకు కాదు ఇచ్చే. దేవుని స్తోత్రం. తిరిగి దేవునికి ప్రయోజనకరం అవ్వాలని మాట. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. దేవుడు ఈ యొక్క ఉపవాస దినములు ప్రతి ఒక్కరి జీవితంలో అది ప్రేసలో ఆశీర్వాదం అవటకు మమ్మల్ని సమర్పిస్తాం. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆత్మ సంతోషం కలిగిన రోజులుగా మార్చడానికి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా దేవుడు చేయనుగాక.
ప్రైసలో దేవుని సల్లో మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన కాక. అందరూ కూడా తల్లోంచండి, ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ విధంగా నీ సల్లో గడుపుట కృప ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనములు. ప్రతి ఒక్కరిని నీ చేతగా పోస్తున్నాం ప్రభు. మా జీవితంలో మేము ప్రభు స్తోత్రము ఒక హల్లెలూయా నూతనత్వం కలిగి ప్రభు నీలో ఎప్పుడు సంతోషించడానికి ప్రభు మమ్మల్ని మరలా బ్రతికించి ప్రభు హల్లెలూయా ఆత్మశక్తి ఇచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. హల్లెలూయా స్తోత్రము. ఉపవాసము కూడికి ఒక ప్రోగ్రాం కాకుండా ప్రభు యథార్థంగా ప్రతి ఒక్కరి జీవితంలో అది విడుదలవటం కృప దయచేయమని తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి ఎక్కువ వందనాలు. అదేవిధంగా సంఘానికి సంబంధించిన వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు కూడా దానిలో పాలు పొందడానికి కృప ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభు ఆ స్తోత్రం నీవే సహాయం చేయమని ఇంతవరకు నడిపించారు. నీకు వందనం. సమస్తము నీ చేతకు అవసరం దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నా. నీకే వందనాలు. ఎంతబడిన కాணிక దశంభాగం నీ చేతకు అవసరం. నేను ఆశీర్వదించి దీవించి మాకు దయచేయమని నీ చేతకు అవసరం సహాయం చేయమని ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు.